శవాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్. తెలంగాణ గడ్డపై జ్వాలై ఎగిసిన సాయుధ పోరాటం చరిత్ర పుటల్లో చెరిగిపోని వీరగాథ. 1946 నుండి 1951 వరకు సాగిన మహా సంగ్రామం నిజాం నవాబుల నిరంకుశత్వాన్ని, దొరల అరాచకాలను బద్దలు కొట్టిన చారిత్రక విప్లవం. 1724 నుండి 1948 వరకు అసబ్జాహీ వంశం పాలనలో నలిగిపోయిన సామాన్య ప్రజల కన్నీళ్ల వెనుక ఉన్న సత్యం గమనించదగ్గది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో తెలంగాణ ప్రజలు కట్టిక దారిద్ర్యంలో బతుకులీడ్చారు. 40% భూమి నిజాం సొంతం కాగా మిగిలిన 60% భూమిని దేశ్ముఖులు, దొరలు, పటేల్ పట్వారీ వ్యవస్థల పేరుతో కబ్జా చేసి సామాన్యులను వారి సొంత భూముల్లోనే బానిసలుగా మార్చేశారు. పండించిన పంటలో ఎక్కువ భాగం కప్పంగా దక్కించుకుంటూ అధిక వడ్డీలు, అదనపు పన్నులతో బతుకులను ఛిద్రం చేసిన అమానుష స్థితి నెలకొంది. నాటి పీడన వర్ణనాతీతం. ప్రతి గ్రామం జైల్లా మారిన తీరు చూస్తుంటే అప్పటి పరిస్థితుల తీవ్రత స్పష్టమవుతోంది. వెట్టి చాకిరి సామాజిక రుగ్మత తెలంగాణ పల్లెలను అంధకారంలోకి నెట్టేసింది. దొరల ఇళ్లల్లో, వారి పొలాల్లో ఎటువంటి వేతనం లేకుండా గొడ్డు చాకిరీ చేయడం సామాన్య రైతులకు తప్పనిసరి శిక్షగా మారింది. 1912లో ప్రారంభమైన ఆంధ్ర జనసంఘం కాలక్రమేణా ఆంధ్ర మహాసభగా మారి ప్రజల్లో కొత్త చైతన్యాన్ని రగిలించింది. మాడపాటి హనుమంతరావు, రావి నారాయణరెడ్డి వంటి మేధావులు నాయకత్వం వహించి బలవంతంగా రుద్దిన ఉర్దూను ఎదిరిస్తూ మాతృభాష తెలుగును కాపాడుకునే ఉద్యమానికి ఊపిరిపోశారు. అక్షరాస్యత లేని ఆ కాలంలో విద్య ద్వారానే విముక్తి సాధ్యమని నమ్మిన నాయకులు ప్రజలను ఏకం చేశారు. వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం సాగిన ఉద్యమం నిజాం రాచరికపు పునాదులను తీవ్రంగా కదిలించింది. అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటం ఊరువాడ విస్తరించడం ప్రారంభమై ప్రజల్లో కొత్త ఆశలను చికిరింపచేసింది. కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్ల అరాచకాలు ఉద్యమానికి పెట్రోల్ పోసినట్లయ్యాయి. ఆయుధాలు ధరించిన రజాకార్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఎదురు తిరిగిన వారిని నిలువునా కాల్చి చంపే క్రూరత్వానికి పాల్పడ్డారు. దాడులను భరించలేక ప్రజలు దున్నేవాడదే భూమి అనే నినాదంతో సాయుధ పోరాటంలోకి అడుగుపెట్టారు. చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు తమ భూమిని కాపాడుకునేందుకు గొడ్డళ్లు, కొడవళ్లు పట్టి రజాకార్ల సైన్యంతోనే నేరుగా తలబడ్డారు. దొడ్డి కొమరయ్య బలిదానం ఉద్యమంలో కీలక మలుపుగా మారింది. అమరవీరుడి త్యాగం స్ఫూర్తితో సుమారు 3000 గ్రామాల్లో రైతులు పన్నులు కట్టడం నిలిపివేసి నిజాం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. సామాన్యుల ప్రాణ త్యాగాలు ఉద్యమ స్ఫూర్తిని రెట్టింపు చేయగా ప్రజల ఐక్యత ముందు రజాకార్ల అరాచకాలు తలవంచాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోవాలని కోరినప్పటికీ నిజాం తన మొండి వైఖరిని మార్చుకోలేదు. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం చేపట్టిన పోలీస్ చర్య 5 రోజుల పాటు హోరాహోరీగా సాగి సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటుతో ముగిసింది. సుమారు 224 ఏళ్ల రాచరిక పాలన కనుమరుగై దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత సమైక్యలో భాగమైంది. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా పోరాట యోధులను, కమ్యూనిస్టు నాయకులను సైనిక ప్రభుత్వం అరెస్టు చేయడంతో పోరాటం కొనసాగింది. 1951 వరకు జరిగిన సుదీర్ఘ పోరాటంలో దాదాపు 4500 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరగాథలో ప్రతి బిందువు ఒక త్యాగపు గుర్తు, ప్రతి ప్రాణం ఒక స్వేచ్ఛా సంకేతం. కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించిన కొమరం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి మహనీయుల పోరాట స్ఫూర్తి తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. ఉద్యమం వల్ల దాదాపు 10 లక్షల ఎకరాల భూమి లేని పేదలకు దక్కడం, వెట్టి చాకిరి వ్యవస్థ పూర్తిగా నిర్మూలన కావటం పోరాటం సాధించిన అతిపెద్ద విజయం. తెలంగాణ సమాజంలో రాజకీయ చైతన్యం వెళ్లి విరియడానికి, అట్టడుగు వర్గాల స్థాయిని పెంచడానికి పోరాటం పునాది వేసింది. చరిత్రను తటస్థంగా అర్థం చేసుకుంటేనే ఆనాడు సామాన్య రైతాంగం చూపిన ధైర్యం, వారు చేసిన త్యాగాల విలువ స్పష్టమవుతుంది. తరతరాలకు వీరగాథను అందించడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత. సామాన్యుల సాయుధ పోరాటం
తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కేవలం భూమి కోసం మాత్రమే కాకుండా ఆత్మగౌరవం కోసం, భాషా స్వేచ్ఛ కోసం సాగిన ఉద్యమం ఆధునిక భారత చరిత్రలో స్వర్ణ అధ్యాయం. 1946 నుండి 1951 మధ్య జరిగిన ఘటనలు, ఆ సమయంలో పడిన కష్ట నష్టాలు నేటి సామాజిక పరిణామాలకు దిశానిర్దేశం. 4500 మంది ప్రాణత్యాగం, 10 లక్షల ఎకరాల భూ పంపిణీ కేవలం గణాంకాలు మాత్రమే కావు, అవి పీడిత ప్రజల ఆక్రందనల ఫలితాలు. చరిత్రను వాస్తవిక కోణంలో విశ్లేషించినప్పుడే అమరవీరుల త్యాగాలకు సరైన నివాళి అర్పించినట్లవుతుంది. భావితరాలకు అందించాల్సిన వారసత్వం, త్యాగాల పునాదులపైనే నేటి స్వేచ్ఛా సమాజం నిర్మితమైంది. హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం కాలంలో జరిగిన అరాచకాలు, భూస్వాముల దౌర్జన్యాలు చదువుతుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ప్రాంతం నిజాం చేతుల్లో బందీగా ఉండిపోవడం, అక్కడ జరిగిన రక్తపాతం, ప్రజల ఆవేదన చరిత్ర గ్రంథాల్లో సజీవంగా ఉన్నాయి. వెట్టి చాకిరి నిర్మూలన కోసం సాగిన పోరాటం ఉదాత్తమైన ప్రక్రియ. ఆనాడు జరిగిన పరిణామాలు, ఉద్యమ గమనం, కమ్యూనిస్టు పార్టీ పాత్ర, భారత సైన్యం జోక్యం, నిజాం లొంగుబాటు వంటి అంశాలను ఒకే వేదికపై చూసినప్పుడు తెలంగాణ స్వేచ్ఛ కోసం ఎంత వెల చెల్లించిందో స్పష్టమవుతుంది. ప్రజల ఐక్యతకు పోరాటం నిలువుటద్దంగా నిలుస్తుంది. చరిత్ర మరెన్నడూ ఇటువంటి అరాచకాలను చూడకూడదు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గొప్ప పోరాట విశేషాలు. చరిత్ర ఎప్పుడూ పాఠం వలె నిలిచి ఉండాలి. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మహోన్నతమైన సామాజిక మార్పుకు చిహ్నంగా గుర్తించాలి. నాయకత్వం, ప్రజల చైతన్యం, త్యాగ నిరతి కలగలిసిన అద్భుత ఘట్టం. నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఫలాలు ఆనాడు జరిగిన పోరాటాల ఫలితమే. వాస్తవాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడం అందరి ప్రాథమిక ధర్మం. 1000 పుటల చరిత్రలో స్ఫూర్తిదాయకమైన అంశం, నిరంతర చైతన్యం ఉన్నప్పుడే పోరాటాలకు సార్థకత చేకూరుతుంది. చరిత్రను గౌరవించుకోవాలి, గతాన్ని మర్చిపోకూడదు. పోరాట క్రమంలో జరిగిన కీలక మార్పులు తెలంగాణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. సుదీర్ఘకాలం సాగిన అసఫ్ జాహీ వంశ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ తర్వాత జరిగిన ప్రజా విప్లవం, భారత సమైక్యలో హైదరాబాద్ విలీనం, స్వాతంత్రానంతర పరిస్థితులు పద్ధతి ప్రకారం అధ్యయనం చేయాలి. 1946-51 కాలంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి త్యాగం మరువలేనిది. వీరగాథలను పదిలపరుచుకుంటూ తర్వాతి తరాలకు స్పష్టమైన చారిత్రక పరిజ్ఞానాన్ని అందించడం ప్రధాన కర్తవ్యం. ఎందరో మహానుభావుల త్యాగధనంతో రూపుదిద్దుకునే చరిత్ర ప్రతి తెలంగాణ బిడ్డకు నిరంతర ప్రేరణనిస్తుంది, ఉనికిని తెలియజేసే శక్తివంతమైన సంకేతం. తెలంగాణ సమాజంపై చెరగని ముద్ర పడింది. నిజాం పాలనలో అణిచివేతకు గురైన ప్రజలు సాయుధ పోరాటం ద్వారా హక్కులను తామే సాధించుకున్నారు. నేటి తరాలు గొప్ప చరిత్రను అధ్యయనం చేయడం వల్ల సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం పెరుగుతుంది. అమరుల త్యాగాలను స్మరించుకోవడం, ఆనాడు వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలను తరతరాలకు వివరించడం ద్వారా వీరగాథ నిరంతరం సజీవంగా ఉంటుంది. నిస్వార్థమైన పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనంగా మిగిలిపోతుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అపురూపమైన అధ్యాయం. ఐక్యత, చరిత్రను గౌరవించే విధానం భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇది వాటి ప్రైమ్ 9 స్పెషల్. నమస్తే. శవాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు.